దుబాయ్ అంటే ఏదో ఓ పని చేసుకోవడానికి వెళ్లేవారు ఎక్కువగా ఉంటారు. అలా వెళ్లి అక్కడే వ్యాపారాలు చేసి కుబేరులైన వారి గురించి కథలుగా ప్రచారం జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు దుబాయ్ రూటు మార్చింది. పనుల కోసం వచ్చేవారే కాదు, వారికి పనులు కల్పించే వారిని ఆకర్షించేందుకు ప్రణాళిక వేసింది. అందుకే గోల్డెన్ వీసా అనే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. దుబాయ్ గోల్డెన్ వీసా అనేది యుఏఈ ప్రభుత్వం అందించే దీర్ఘకాలిక రెసిడెన్సీ ప్రోగ్రాం. ఇది పెట్టుబడిదారులు, స్టార్టప్లు, స్కిల్డ్ లేబర్ వంటి వారికి స్పాన్సర్ లేకుండా దుబాయ్లో నివసించడానికి, పని చేయటానికి లేదా చదువుకోవటానికి అవకాశం కల్పిస్తోంది. నామినేషన్ ఆధారిత గోల్డెన్ వీసా ద్వారా భారతీయులు ఏఈడి లక్ష అంటే దాదాపుగా 24 లక్షలు ఒకేసారి చెల్లించి జీవితకాల రెసిడెన్సీ వీసా పొందవచ్చు. ఇప్పటి వరకు కనీసం 5 కోట్ల రూపాయలు దుబాయ్లో పెట్టుబడి పెడితేనే గోల్డెన్ వీసా వస్తుంది. దుబాయ్ దీన్ని పూర్తిగా మార్చేయడానికి కారణముంది. ఆయిల్ పై ఆధారపడిన ఆర్థిక వ్యవస్థను పూర్తి స్థాయిలో మార్చేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. ఆయిల్ పై వస్తోన్న ఆదాయంతో ఇతర రంగాలను అభివృద్ధి చేస్తోంది. విజ్ఞానం, విద్య, డిజిటల్ మీడియా, ఆరోగ్యం, ఆర్థికం, స్టార్టప్లు, ఈ స్పోర్ట్స్, షిప్పింగ్ రంగాలలో అగ్రదేశంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది. యుఏఈలో వ్యక్తిగత ఆదాయ పన్ను లేదా క్యాపిటల్ గెయిన్స్ పన్నులు లేవు. ఇది ధనవంతులైన వ్యక్తులు, పెట్టుబడిదారులకు ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ పన్ను ప్రయోజనాలు గోల్డెన్ వీసా హోల్డర్లకు గణనీయమైన ఆర్థిక ఆదాయాన్ని అందిస్తాయి. దుబాయ్ స్థిరమైన ఆర్థిక వ్యవస్థ అమెరికా వంటి దేశాలతో పోలిస్తే తక్కువ జీవన వ్యయం, దీర్ఘకాలిక నివాసానికి ఆకర్షణీయమైన గమ్యస్థానంగా చేస్తోంది. దుబాయ్ అత్యాధునిక ఆరోగ్య సంరక్షణ, అంతర్జాతీయ పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, ఉన్నత స్థాయి జీవన శైలిని అందిస్తుంది. గోల్డెన్ వీసా హోల్డర్లు, వారి కుటుంబాలు ఈ సేవలను స్థానిక పౌరులతో సమానంగా ఉపయోగించుకోవచ్చు. దుబాయ్లోని విఐపి ఈవెంట్లు, లగ్జరీ రిసార్ట్లు, ప్రైవేట్ బీచ్ క్లబ్లు, థీమ్ పార్కులు, ప్రపంచ స్థాయి క్రీడా ఈవెంట్లు జీవన శైలిని మరింత ఆకర్షణీయంగా చేస్తాయి. దుబాయ్ వ్యూహాత్మక భౌగోళిక స్థానం యూరోప్, ఆసియా, ఆఫ్రికా, అమెరికాల మధ్య ఒక గేట్ వేగా ఉంది. ఇది అంతర్జాతీయ వ్యాపారవేత్తలకు ఆకర్షణీయంగా ఉంటుంది. యుఏఈలో 89% మంది వలసదారులు ఉండటం వల్ల ఇంగ్లీష్ ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. విదేశీయులకు సాంస్కృతిక, భాషా అడ్డంకులను తగ్గిస్తుంది. గోల్డెన్ వీసా ద్వారా టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్, గేమింగ్ వంటి రంగాలలో నిపుణులను ఆకర్షిస్తుంది. ఇది దుబాయ్ను భవిష్యత్తు ఆధారిత ఆర్థిక కేంద్రంగా నిలుపుతుంది. 2033 నాటికి గేమింగ్ రంగం నుంచి 3.6 బిలియన్ల దిర్హంల ఆదాయాన్ని సాధించాలని దుబాయ్ లక్ష్యంగా పెట్టుకుంది. అదే సమయంలో దుబాయ్ వ్యాపార కేంద్రంగా, ఆర్థిక రాజధానిగా మారుతోంది. స్టార్టప్లు, పెట్టుబడులకు అనుకూలం. అందుకే భారతీయ ధనవంతులలో ఎక్కువ మంది దుబాయ్ గోల్డెన్ వీసా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని అంచనా వేస్తున్నాయి. గోల్డెన్ వీసా భారతీయులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ వీసా భారతీయ స్టార్టప్ వ్యవస్థాపకులు, టెక్ నిపుణులు, సాంస్కృతిక రంగాలలో సహకారం అందించే వారిని ఆకర్షిస్తుంది. దుబాయ్ గోల్డెన్ వీసా కార్యక్రమం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రతిభావంతులైన వ్యక్తులు మరియు పెట్టుబడిదారులను ఆకర్షించడం ద్వారా ఆర్థిక వృద్ధిని, ఆవిష్కరణను, ప్రపంచ హబ్గా తన స్థానాన్ని బలోపేతం చేయాలనుకుంటోంది. దానికి భారతీయులే ఎక్కువగా ఉపయోగపడతారని నమ్ముతోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.